మా దేవుడు వచ్చిన మాటని మేము ఎప్పుడు దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ అనుకోవాలా, ఒక సైనికుడు అనుకోవాలా. దేవుడి మాటలు మా నోట్లో వచ్చినప్పుడు అది ఒక సైన్యం బలంగా వచ్చి కార్యం చేసిపోతారు అన్నమాట. సారీ, I cannot speak much Telugu. I speak well in English, so please excuse me. So what I meant to say is, your word that comes from your mouth, they are like soldiers who execute the command which you give. So when you speak the word of God, the word that is come through meditation, when you meditate the word of God, God gives you a revelation over that word. And when you get that revelation and when you speak that word, that is called the Rhema word. And when you release that Rhema word, it comes off your mouth as soldiers. And it activates the command of God. It activates the command of God. And when the command of God is activated, the authority your word carries in your spirit, it's been released. And through the Holy Spirit of God inside of you, He activates it, and then the miracle takes place. So this is how the word works in your life. If you go to Ephesians 1 chapter 17 to 23. Ephesians 1 17 to 23. We are finishing it now. 117. 1:17 to 23. 17. Yeah, 1:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:15. ఈ హేతు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసము గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 23 వరకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనను నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వస్థము యొక్క మహిమాశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తు మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందున ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. So here we see that when we are born again, when we are born in the spirit of God, మేము రక్షణ పొందుకున్నప్పుడు మేము కొత్తగా జన్మిస్తాం. ఎట్లా జన్మిస్తామంటే పరిశుద్ధాత్మతో జన్మిస్తాం. అని పరిశుద్ధాత్మతో జన్మించడం అంటే వాక్యం ద్వారా జన్మించడం అన్నమాట. ఆ వాక్యం ద్వారా ఎట్లా జన్మిస్తామంటే మేము రక్షణ పొందినప్పుడు మేము వాక్యంలో ధ్యానించి వాక్యంలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మతో జన్మిస్తావు. ఎందుకంటే వాక్యం నీ లోపల ఉంటుంది కాబట్టి. మేము ఒక మాట బైబిల్లో ఒక వాక్యం ఉంది, he abides in us as we abide. God says, abide in me as I abide in you. అంటే నాలో నువ్వు ఉండు, నీలో నేను ఉంటా. అయితే నాలో నువ్వు ఉండు అంటే అర్థం ఏంటి? నువ్వు వాక్యంలో ఉండాలా. వాక్యమే యేసు ప్రభు కాబట్టి, వాక్యమే దేవుడు కాబట్టి మేము వాక్యంలో ఉన్నప్పుడు వాక్యం మాలో ఉంటుంది కాబట్టి దేవుడు మాలో ఉన్నట్టు. అయితే మేము వాక్యంతో జన్మించడమే నూతన జన్మించడం. వాక్యం లేకుండా జన్మించడము అది అసాధ్యం. వాక్యం ద్వారానే మేము నూతనంగా జన్మిస్తాం కాబట్టి మాకు దేవుడు ఏమంటున్నాడంటే మన వాక్యం ఉన్నప్పుడు
పరిశుద్ధాత్మ శక్తి మాకు